వీరనారి చాకలి ఐలమ్మ పేరు మహిళా విశ్వవిద్యాలయానికి పెట్టడంతో తెలంగాణ రాష్ట్రం పునీతమైందన్నారు ప్రొఫెసర్ కంచె ఐలయ్య. సీఎం రేవంత్ రెడ్డి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ అభివృద్ధి కోసం 540 కోట్లు కేటాయించారని తెలిపారు వైస్ ఛాన్సలర్ సూర్య ధనుంజయ్. ఇక పార్లమెంట్లో 50% మహిళా సభ్యులు ఉన్నప్పుడే మహిళా సాధికారత సాధ్యమన్నారు వక్తలు. హైదరాబాద్ ఉమెన్స్ యూనివర్సిటీలో వీరనారి చాకలి ఐలమ్మ జీవిత చరిత్రను ఆంగ్ల పద్య రూపంలో చిత్రీకరించిన ఫోటోను ఆవిష్కరించారు కంచె ఐలయ్య. ఇక రెవెన్యూ యూనివర్సిటీ ఉమెన్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సాధారణ మహిళ అసాధారణమైన వీరనారిగా మారిన తీరు అద్భుతం. ఆమె ఎవరితో పోరాటం చేసింది, ఎట్లా పోరాటం చేసింది ఐలయ్య సారు సంక్షిప్తంగా చెప్తారు. నేను ఆ జోలికి వెళ్ళను. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. నీ బాంచన్ కాలు మొక్కుతా దొర అని దొర పేరు చెబితేనే గడగడ వణికిపోయే రోజుల్లో నిమ్న వర్గానికి చెందిన ఐలమ్మ వారిని ఎదిరించింది. అస్తిత్వం, ఆత్మగౌరవం మరిచి వెట్టి చాకిరిలో మునిగిపోయిన అట్టడుగు వర్గాల్లో ఉద్యమ జ్వాలను రగిలించింది. బురదను ముట్టుకుంటే శూద్రుడు అన్నారు, కానీ బురద లేనిదే బువ్వ లేదు. ఆ బువ్వ లేకపోతే నీ కడుపులో తిండి లేదు. ఆ శూద్రుడని తర్వాత రజస్వలైతే అమ్మాయిని 11 రోజులు బయట కూర్చుండబెట్టే సంస్కృత. ఆ పిల్లను హక్కున తీసుకొని ఆమెను గౌరవించే సంస్కృతికి బదులు అది అంతరానితనం చేస్తుంది దేశం, ఈ సమాజం, ఈ సంస్కృతి. అందుకే ఆ పిల్లను అప్పుడు పూజ స్త్రీ కావాలి, బయట కూర్చుండబెట్టే స్త్రీ కాదు. సో ద ఉమెన్స్ యూనివర్సిటీస్ హ్యావ్ టు టేక్ అప్ ఎ రిఫార్మ్. The reform program is write as much as on your mothers. Every mother is a source of human history. You learn from Sakala Ilamma, you learn from Sandhya today. Start writing at least about your own mothers, and start by learning about Sakala Ilamma. I myself planning to write. Already wrote 2-3 articles on Sakala Ilamma, but I'll write one in English, how it can go into every lesson in degree course. And English lo Telugu lo Sakala Ilamma meeda kachithanga paatalu undayi, and that profession meeda paatalu undayi, dignity of labor meeda, stree shakti meeda paatalu undali. Thank you very much for inviting me, and this is the beginning of a change. This is the first meeting, and this is the beginning of a change. Telangana government has to do more and more for women's equality and liberation and education. చాకలి ఐలమ్మను విప్లవ జ్యోతి అని పేరు పెట్టుకోవాలి. మా తర్వాత విప్లవ జ్యోతి అని రాయండి. ఇక్కడ దీపం వెలిగించిన మనము మంచిగా అనిపించింది. ఈ యూనివర్సిటీలో దీపం జ్యోతి సే జ్యోతి జలాతే చలో, జ్ఞాన్కి గంగా బహాతే చలో, జ్ఞాన గంగ ప్రవహిస్తూనే పోవాలి. అది వారిని నమ్ముకోవాలి మనము. మా సుద్దాల అశోక్ చెప్పిండు, బాగా చెప్పిండు. మేము ఇవన్నీ తిరిగే వాళ్ళం. ఇక్కడికి వస్తే నాకు గుర్తొచ్చింది ఏంటంటే, ఇక్కడ చీదాఖాన్ జైలు ఉండాలి, తురబాస్ ఖాన్ గుర్తు చేసుకోవాలి, మౌలవి అలావుద్దీన్ గుర్తు చేసుకోవాలి, రామ్జీ గోండ్ 1860 1000 మందిని, మహమ్మద్ హాజీ, అప్పుడు పెద్ద పెద్ద పోరాటాలు, వాళ్ళని గుర్తు చేసుకుంటే ఆత్మశుద్ధి అవుతుంది. చాకలి ఐలమ్మను కూడా గుర్తు చేసుకుంటే ఆత్మశుద్ధి అవుతుంది. ఇది ఎందుకు ఈమెను గుర్తు చేసుకోవాలంటే, ఇక్కడ మంచిగా పెట్టిన చాకలి ఐలమ్మ పేరు పెట్టడం కూడా ఐలయ్య గారు లేకపోతే వచ్చేది కాదు. ఈ బానిస విముక్తి కావాలంటే, ఈ దొరల జాగీర్దారితనం పోవాలంటే, మనం ఒక బలి వేదిక నుండి, బలి వాహిక నుండి మనం కదిలించాలనే మాటని ప్రజల భాషలో చెప్పిన ఒక కావ్యం, వాక్యం, రసాత్మకం కావ్యం అంటానే, అలాగే ఇక్కడ వాక్యమం విప్లవాత్మక కావ్యం, రసాత్మక కాదు. సూర్య ధనంజయ్ గారు వాక్యం విప్లవాత్మక కావ్యం అనేటువంటిగా సూదుల నుండి ఈగకపోతే ఈ యొక్క స్వాతంత్ర్యం వచ్చేది కాదు అని చెప్పిన ఐలమ్మ గారి మాట అద్భుతమైనటువంటి మాట. అది మాట కాదు, పెద్ద తూట. పాలకుర్తి, శివంగి, తెలంగాణ ఫిరంగి ఎవరన్నా ఉన్నారంటే ఐలమ్మ మాత్రమే.
symbol, Iron Lady of Telangana. She is an image for self-respect, women's self-respect and self-empowerment ki oka big example Chakali Ailamma garu. As a fertility specialist, still I am seeing only ladies coming up for treatments. ఇప్పుడు కూడా వైఫ్ ఒక్కళ్ళే వస్తారు ట్రీట్మెంట్స్కి. నేను ఫస్ట్ చెప్పేది, ఫస్ట్ మీ హస్బెండ్ టెస్ట్ అయిన తర్వాతనే నేను మీకు ట్రీట్మెంట్ ఇస్తానమ్మా, ఫస్ట్ తీసుకురా అని చెప్తాను. స్టిల్ దట్ సొసైటల్ డిఫరెన్స్ ఇస్ దేర్, ఎస్పెషలీ ఇన్ ద ఉమెన్స్ రిప్రొడక్టివ్ హెల్త్. హెల్త్ ఉంటే మీరు ఏదైనా సాధించగలుగుతారు. ఉమెన్స్ హెల్త్, ఉమెన్ మనం బేసిక్గా వీ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీబడి ఇన్ ద వరల్డ్. Today I want to give this message, we should take care of ourselves first. Women health ni prioritize cheyali. మా అమ్మ చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో జరిగే కార్యక్రమానికి మేము ఇక్కడికి రావడం అనేది మాకు అది ఒక గొప్ప అవకాశము. మా జీవితం కూడా ధన్యమైపోయింది. చాకలి ఐలమ్మ అంటే ఒక కులానికి సంబంధించిన మహిళ కాదు, కేవలం మన చాకలి కులంలో పుట్టిన ఒక తెలంగాణ సాయుధ పోరాటం చేసినటువంటి ఒక గొప్ప మహిళ. కాబట్టి ఆ మహిళ ఎక్కడి నుండి వచ్చింది? చాకలి కుటుంబం నుండి వచ్చింది. కానీ ఇవాళ అదే చాకలి కులాన్ని తప్పుగా చూస్తున్న కొంతమందికి చెప్తున్నా, ఒక్కసారి కోటిలో ఉన్నటువంటి వీరనారి చాకలి ఐలమ్మ కాలేజీకి వచ్చి చూడండి. అక్కడ అమ్మనొక్క విగ్రహంలాగా పెట్టి ఒక దేవతలాగా పూజిస్తున్నారు. ఆనాడు ఐలమ్మ దొరల మీద పెత్తనం చేసింది, కుటుంబాన్ని కోల్పోయింది, కొడుకులను. కానీ మనం ఏం చేస్తున్నాం ఇవాళ? ఈరోజు మీరు చదువుకుంటున్న ఈ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఆడపిల్లలుగా ఇక్కడికి వచ్చారో, మీరు ప్రతి ఒక్కరు కూడా ఐలమ్మలాగా ముందుకు దూసుకెళ్తేనే మీకు భవిష్యత్ అనేది ఉంటుంది. లేకపోతే కొందరి చేతుల్లో మీ జీవితం నాశనం అయిపోయే రోజులు ఉంటున్నాయి, పరిస్థితులు ఇవి. ఐలమ్మ చరిత్రను తెలుసుకోండి. ప్రతి ఒక్క మహిళ కూడా ఐలమ్మ చేతిలో ఉన్న రోకలి బండ లెక్క మారిన రోజే మీ జీవితానికి ఒక అర్థం అనేది ఉంటుంది.